హాయ్ అందరికీ నమస్తే. 2025 నుంచి 2026కు అడుగుపెడుతున్నాం. ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2026లో అందరికీ మంచి వెలుగులు తీసుకురావాలని నా మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నా. 2026లో అందరికీ ఆశలు ఉంటాయి. నేను అది సాధిస్తా, నేను ఇది సాధిస్తా, నేను ఇల్లు కట్టుకుంటా, ఇంకొకళ్ళు నేను కెరియర్ చాలు చేస్తా, ఇంకొకళ్ళు బిజినెస్ చాలు చేస్తా, ఏదో ఎన్నో ఆశలు ఉంటాయి. కానీ ఆశలను దానికి ప్రాణం పోయాలంటే మాత్రం నీ ఆత్మవిశ్వాసం చాలా అవసరం. 2025 కన్నా ముందు ఏం జరిగిందో అది ఇడిసపెట్టు. ఇప్పుడు మాత్రం నీ కెరియర్ను నువ్వు నిలుపుకోవాలన్నా, నీ బిజినెస్ కానీ ఏదైనా సరే నువ్వు మంచిగా ఉండాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా, ఎట్లుండాలన్నా నీ పని నువ్వు ఈ 2026 నుంచి మంచిగా చాలు చేయి. ఒక క్రమబద్ధంగా చాలు చేయి. నీకంటూ నువ్వు ఒక గుర్తింపు తెచ్చుకో. ఇక్కడ ఒక రామాయణం నుంచి ఒక మంచి కథ తీసుకొచ్చిన మీ గురించి. రామాయణంలో ఇద్దరు వ్యక్తులు ఉంటారు. ఒకటి ఖుద్దు రాముడి ఇంట్లో ఉండి కూడా కైకేయిని ఎవ్వరు మార్చలేరు. అటు రావణ బ్రహ్మ ఇంట్లో ఉండి విభీషణ్ణి ఎవ్వరు చెడగొట్టలేరు. అక్కడ మార్చలేరు, ఇక్కడ చెడిపోలేడు. అంటే అవి రెండు మన లోపలనే ఉన్నాయి. నువ్వు అనుకుంటే నిన్నెవ్వరు ఏడపరు. నువ్వు గట్టి అని ఆత్మవిశ్వాసం, అది శాస్త్రం ఉన్నది కదా, తన బలమే 10 మంది బలం. నువ్వు ధైర్యంగా ఉంటే నీ వెనక ప్రతి ఒక్కటి నేచరే పనిచేస్తుంది నీ గురించి. ఫస్ట్ చాలు చేయి. మంచి విషయాలు కానీ ఏదైనా సరే నువ్వు మంచిగా చేస్తున్నావు అంటే నీకు ప్రకృతే సాయం చేస్తుంది. ఇది నమ్ము. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.